సిటీలో సాయంత్రం వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. తార్నాక, హబ్సిగూడలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీళ్లు నిలిచాయి. సికింద్రాబాద్, లక్డికాపుల్, మియాపూర్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లను క్లియర్ చేస్తున్నారు హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్. వాటర్ క్లియర్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. రోడ్లపై నీరు నిలవకుండా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నెమ్మదిగా వెళ్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, వర్షం పడ్డ తర్వాత సిటీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉదయం సమయంలో అంటే మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఎండను తలపించే విధంగా ఉంటే ఈరోజు సాయంత్రం నుంచి కూడా అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉందని చెప్పాలి. పలు ప్రాంతాల్లో అయితే చినుకుతో కూడా వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్, అంటే చిరుజలతో కూడిన వర్షం అయితే పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో అన్నిట్లలో కూడా ప్రజెంట్ అయితే వర్షం పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సెంట్రల్ జోన్ కావచ్చు, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలలో కావచ్చు అధిక మొత్తంలో వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అంటే సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఈ వర్షం పడిన సిచ్యువేషన్లో పబ్లిక్ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు ముగించుకొని ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం పడడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రామద్దపూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఏర్పడింది. ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, స్లో డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 5 గంటల సమయంలో ఈ వర్షం అనేది స్టార్ట్ అవడంతో అప్పటి నుంచి కూడా ఉద్యోగులంతా బయటికి రావడం, ఆ తర్వాత ఈ వర్షానికి సంబంధించి ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడడంతో పబ్లిక్ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు అయితే వర్షానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఆ వర్షపాతానికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 8.5 ఉప్పల్ పరిధిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా నాచారం 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్టుగూడలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో ఇటు మియాపూర్, అదేవిధంగా హబ్సిగూడ, చిలకానగర్ ఈ ప్రాంతాలలో అయితే 5.8 వరకు కూడా సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కాప్రా, మారేడ్పల్లి, కాప్రా, ముషీరాబాద్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, కూకట్పల్లి పలు ప్రాంతాలలో అయితే మొత్తం 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కువ మొత్తంలో అయితే ఉప్పల్ పరిధిలో అయితే 8.5 సెంటీమీటర్స్ అయితే వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉపరితల ద్రోణి కారణంగా ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంటే హైదరాబాద్కి సంబంధించి కూడా రానున్న అంటే మిడ్ నైట్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. కాబట్టి ఇందుకు సంబంధించి ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, హైడ్రాకి సంబంధించిన ఎమర్జెన్సీ టీం, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అవుతున్నాయో, ముఖ్యంగా వాటర్ లాగింగ్స్ సంబంధించి ఇప్పటికే 5 గంటల నుంచి వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ పాయింట్స్ అనేవి ఏర్పడ్డ టైంలో హైడ్రాకి సంబంధించి సిబ్బంది అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఇటు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా క్లియర్ చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా ఈ ట్రాఫిక్కి సంబంధించి కూడా ముఖ్యంగా 5 గంటల నుంచి వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి 5 గంటల నుంచి కూడా ఉద్యోగులంతా కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలోనే ఈ వర్షం పడడం, ఆ వర్షం పడిన సిచ్యువేషన్లో అందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అదే టైంలో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడడం, అదేవిధంగా స్లో డౌన్ అయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఏర్పడుతున్నాయో ఈ వాటర్ లాగింగ్స్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే జలమండలికి సంబంధించిన ఎండి అశోక్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే రానున్న రోజుల్లో కూడా అంటే ఈ రోజు మరియు రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడంతో ఈ 3 రోజులు కూడా వర్షాలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం అంటే మిడ్ నైట్ వరకు కూడా వర్షాలు ఉంటాయి. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 30 నుంచి 40
కిలోమీటర్ల వేగంతో గంటకి ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలపడంతో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం అవడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి అదేవిధంగా ఎమర్జెన్సీ టీమ్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తం చేయడంతో ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్ సంబంధించి కావచ్చు పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించడంతో ఇందులో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఏదైతే వాతావరణం మారిందో ఈ వాతావరణం మార్పులకు సంబంధించి కావచ్చు ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ముఖ్యంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు అంటే పటాన్ చెరువు శేర్లింగంపల్లి లింగంపల్లి కేపీహెచ్బి గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షాలు పడ్డాయి. అదేవిధంగా ఇటు మియాపూర్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా సిటీ సెంట్రల్కి సంబంధించి అంటే సెంట్రల్ జోన్కి సంబంధించి అబిడ్స్ కోటి అదేవిధంగా బషీర్బాగ్ సెక్రటేరియట్ ప్రాంతాలలో కూడా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా ఇటు ఎక్కువగా వర్షానికి సంబంధించి కావచ్చు ఉప్పల్లో పడ్డది కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడడం అదేవిధంగా వాటర్ లాగింగ్ సంబంధించి కూడా పాయింట్లు గుర్తించడంతో వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. కాబట్టి ఈరోజు అంటే మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షాలు అనేవి ఉంటాయి. ఈ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ ఉప్పల్కి సంబంధించి మాత్రం ప్రెజెంట్ అయితే ట్రాఫిక్ జామ్ అదేవిధంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి పబ్లిక్ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఉప్పల్ కంప్లీట్గా రాంబంతపూర్ అంబర్పేట రామంతపూర్ ఉప్పల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో వాటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు అప్రమత్తం చేశారు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి ఐఎండీ ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్లో దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు జలమండలికి సంబంధించిన అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. సో వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ అవుతున్నాయో వాటన్ని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయో ఈ మ్యాన్ హోల్స్కి సంబంధించి ఆ మ్యాన్ హోల్స్ తెరవకుండా ఆ డిఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి కావచ్చు అదేవిధంగా హైడ్రా ఎమర్జెన్సీ మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటాయో లేదా సరిగ్గా ఓపెన్ చేయకుండా ఉంటాయో వాటన్ని కూడా క్లియర్ చేస్తూ అదేవిధంగా అక్కడ ఎమర్జెన్సీ బోర్డులు పెట్టే విధంగా హెచ్చరికల బోర్డులు పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యంగా నాలాల దగ్గరకు సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి అక్కడ అప్రమత్తంగా ఉండేలాగా హెచ్చరికల బోర్డులు ఉండాలని చెప్పేసి కూడా జలమండలి ఎండి అశోక్ రెడ్డి కూడా తెలిపారు. కాబట్టి ఈ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఈరోజు అదేవిధంగా రేపు ఎల్లుండి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మిడ్ నైట్ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో అందరూ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ అధికారులకి డిఆర్ఎఫ్ సిబ్బందికి అదేవిధంగా హైడ్రా సిబ్బందికి కూడా వీళ్ళందరూ కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడంతో ప్రెజెంట్ అయితే ఈ వర్షాలకు సంబంధించి సిటీ శివారి ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా సెంట్రల్ జోన్ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు అన్నిటి ప్రాంతాలలో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పల్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్ అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. సో ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షాలు ఉండనున్నాయి కాబట్టి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కూడా పబ్లిక్ సంబంధించి కావచ్చు అధికారులకు సంబంధించి కావచ్చు కలెక్టర్కి సంబంధించి అప్రమత్తమయ్యారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా కలెక్టర్కి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వచ్చే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి అయితే అధికారులు సూచించారు. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న ఈ 2 రోజులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బయటకు వచ్చే సమయంలో వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వర్షాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రెజెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎక్కడైతే వర్షాలు అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ లాగింగ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఆ వాటర్ లాగింగ్ సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పబ్లిక్ని అప్రమత్తం చేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూడాలని చెప్పేసి అయితే ఇటు అధికారులు సూచించిన పరిస్థితి. అదేవిధంగా వాతావరణ శాఖ అయితే సూచించిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా భారీ వర్షాలు మోస్తారు వర్షాలు ఉంటాయి కాబట్టి వీటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు చూసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికి ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కలెక్టర్లకు సంబంధించి కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు అయితే ప్రెజెంట్ అయితే వాతావరణ శాఖ సూచించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ అనిల్.